మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం మరో ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్తో పాటు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకైతే ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతను తీవ్రతరం చేయడానికి మానవరహిత ఏరియల్ వాహనాన్ని అయితే తీసుకురాబోతుంది. ఈ యొక్క వాహనం స్పెషాలిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవరహిత విమానంగా చెప్పవచ్చు. సుమారు 200 కిలోమీటర్లో ఉన్న కదలికలను సైతం ఇది పసిగట్టే ప్రయత్నం అయితే చేస్తుందని అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే మావోయిస్టులను సమూలంగా ఏరివేయడానికి అన్మ్యాన్డ్ ఏరియల్ వాహనం అయితే తీసుకొస్తున్నారు. ఇది ప్రధానంగా ఛత్తీస్గఢ్కు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న అబూజ్మాడ్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో ఈ ఏరివేతకు దీన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకైతే పెద్ద ఎత్తున కూంబింగ్ కేంద్ర బలగాలు అయితే వేట మొదలుపెట్టారు. అనేక మంది మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఈ కూంబింగ్ కార్యక్రమాల్లో కూంబింగ్లో ఎన్కౌంటర్లో మృతి చెందడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా అన్మ్యాన్డ్ ఏరియల్ వాహనం తీసుకోవడంతో మావోయిస్టులను సమూలంగా ఏరివేయడం కోసమే దీన్ని తీసుకొస్తున్నారైతే నిపుణులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 1997లో మంథన్ పేరుతో మావోయిస్టులపై ఈ ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్లో భాగంగా 1997 నుండి ఈ ఆపరేషన్లు మొదలయ్యాయి. 1997లో మంథన్ పేరుతో కేంద్ర ప్రభుత్వము మంథన్ పేరుతో ఆపరేషన్ను మొదలుపెట్టింది. మంథన్ కగార్, ప్రస్తుతం కగార్ నడుస్తుంది. అంతకుముందు ప్రహార్, కగార్కు ముందు ప్రహార్, ఇప్పుడు కగార్ నడుస్తుంది. అంటే ఈ ఆపరేషన్లను ప్రతి ఆపరేషన్కు ఒక పేరు పెట్టుకుంటూ అయితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అయితే అన్మ్యాన్డ్ ఏరియల్ వాహనాన్ని తీసుకురాబోతుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో త్వరలో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టున్నది. ఈ వాహనం కనుక వస్తే అడవిలో చీమ చిటుకు అన్న కదలికలు తెలిసే అవకాశం అవుతుంది. ఏదేమైనా మావోయిస్టుల ఏరివేతకు సమూలంగా నిర్మూలించడానికైతే కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు పన్నుతుందని అయితే చెప్పవచ్చు. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.